అమ్మయ్యా కొద్దిసేపు అయితే టీవీ చూద్దాం. ఏమొస్తున్నాయి టీవీలో? ఇదేంది కార్టూన్ షో. ఛానల్ చేంజ్ చేద్దాం. అరే ఏంటిది గాడ్జిల్లా? అరే మన లాస్ అంటోస్ సిటీలోకి గాడ్జిల్లా వచ్చిందా? ఓరి నాయను, సిటీ మొత్తం ధ్వంసం చేస్తుంది ఆ గాడ్జిల్లా. అరే యార్ ఇప్పుడు ఎలా? అరే షించాన్, షించాన్ ఎక్కడున్నావురా? అరే ఇంతకీ షించాన్ ఎక్కడికి వెళ్ళాడు? అరే షించాన్ ఇక్కడే ఉన్నావారా? మావయ్య ఇక్కడే ఉన్నా మావయ్య. ఏమైంది మావయ్య అలా అరుస్తున్నావు? అరే షించాన్, మన లాస్ అంటోస్ సిటీలోకి గాడ్జిల్లా వచ్చిందిరా. అది మామూలు గాడ్జిల్లా కాదు, మెగా గాడ్జిల్లా. ఏంటి గాడ్జిల్లా వచ్చిందా? మావయ్య గాడ్జిల్లా మళ్ళీ వచ్చిందా? అవునరా షించాన్, మళ్ళీ ఆ గాడ్జిల్లాని ఎవరో నిద్ర లేపారు. అందుకే ఆ గాడ్జిల్లా మళ్ళీ వచ్చింది. ఇప్పుడు అది మన సిటీని మొత్తం ధ్వంసం చేస్తుంది. మరి ఇప్పుడు మన సిటీని ఎలా కాపాడుకోవాలి మామయ్య ఆ గాడ్జిల్లా నుంచి? ఆ గాడ్జిల్లాతో అసలు యుద్ధం చేసేవారు ఎవరైనా ఉన్నారా మామయ్య ఇంతకీ? అరే షించాన్ ఉన్నారా? ఎవరు మామయ్య వారు? అరే అది కాంగ్ రా. కాంగ్ మాత్రమే ఆ గాడ్జిల్లాను ఓడించగలదు. కాంగా? ఎవరు మామ కాంగ్ అంటే ఇంతకీ ఎవరు? అది నీకు ముందు ముందు తెలుస్తుందిరా షించాన్. ముందుగైతే మనం ఒకరిని కలవాలా. తొందరగా పదరా షించాన్. అరే షించాన్ త్వరగా రా, మనకు టైం లేదు. మామయ్య వచ్చేసాను ఇంకా పద వెళ్దాం. మావయ్య ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మామయ్య? అరే షించాన్ ఫస్ట్ అయితే మనం మా ఫ్రెండ్ జిమ్మి దగ్గరికి వెళ్తున్నాం రా. మన దగ్గర చాపర్ ఉంది. ఆ చాపర్ తీసుకొని మనం ఒకరిని కలవాలా. ఏంటి మామయ్య మనం హెలికాప్టర్లో వెళ్ళబోతున్నామా? ఏ హే చాలా బాగుంటుంది, పద పద వెళ్దాం. అరే షించాన్ ఇంకా ముందు చాలా ఉంటాయి రా. అరే ఇక్కడే ఉండాలా మన జిమ్మి కానీ ఇల్లు ఎక్కడుంది? రైట్ ఇక్కడైతే ఉందిరా షించాన్. ఇక్కడ మన లెఫ్ట్కి వెళ్తే అదిగో అదేరా జిమ్మి గాని ఇల్లు. చూసావారా షించాన్? అదిగో చాపర్ కూడా అక్కడే ఉంది. ఆల్రెడీ నేను వాడికి కాల్ చేసి చెప్పాను. ఓకే మన జిమ్మి గాడు కూడా బయటనే ఉన్నాడు. షించాన్ త్వరగా రా, మనకు టైం లేదు. హే జిమ్మి, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటి ఫ్రాంక్లిన్, చాలా రోజులకు వచ్చావు? అరే జిమ్మి, నాకు అర్జెంటుగా నీ చాపర్ కావాలరా. ఎందుకు ఫ్రాంక్లిన్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నావా? లేదురా, నీకు వచ్చినాక చెప్తా. కానీ ముందైతే చాపర్కి ఈరా. నీకు వచ్చినాక అన్ని డీటెయిల్గా చెప్తాను రా జిమ్మి. తొందరగా ఈరా, నాకు టైం లేదు. సరే సరే ఫ్రాంక్లిన్, ఇదిగో కీ తీసుకో. అదిగో అక్కడ ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ చేసి పెట్టాను, తీసుకుని వెళ్ళు. అరే షించాన్ పదరా, తొందరగా పద. అరే జిమ్మి, నా కార్ అక్కడే ఉంటుంది, చూసుకోజరా. షించాన్ త్వరగా రా. మామయ్య వస్తున్నా మామయ్య. అరే ఏంట్రా షించాన్ అక్కడ కూర్చున్నావు? మామయ్య ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి నీకు ఏమైనా అడ్డం వస్తే చెప్తా మామయ్య. అరే సరే కానీ జాగ్రత్త రా షించాన్. సరే మామయ్య, నేను చూసుకుంటాలే. ఇంకా పద మామయ్య, ఫాస్ట్ వెళ్ళిపో. వెళ్తున్నా. మామయ్య ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు మామయ్య? అరే షించాన్ ఇప్పుడు ఒక ఆఫీసర్ని కలబోతున్నాం. సో ఆఫీసర్ తోటి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలా. సో అందుకే అది చాలా దూరం ఉంటుంది కాబట్టి ఈ జిమ్ గాని హెలికాప్టర్ వేసుకొని వెళ్తున్నాం. మావయ్య అసలు ఈ గాడ్జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది మావయ్య? అరే షించాన్, ఈ గాడ్జిల్లాని కొంతమంది తయారు చేశారా. ఏంటి మామ, ఈ గాడ్జిల్లాని తయారు చేశారా? అవునరా షించాన్, అది నిజమైన గాడ్జిల్లా కాదు, రోబోటిక్ గాడ్జిల్లా. ఇప్పుడు అది ఇంకా చాలా పవర్ఫుల్ గా అయితే ఉందిరా షించాన్. అరే మొత్తానికైతే వచ్చేసాం రా షించాన్. ఈ లొకేషన్లో ఆఫీసర్ అయితే ఉంటా అని చెప్పాడు. అదిగో అక్కడ కింద ఉన్నాడు, చూసుకోరా. ఆ బోర్డు దగ్గర అయితే ఉన్నాడు. ఏంటి మావయ్య అలా దించుతున్నావు? మావయ్య చూసుకో. అరే ఏంటి మావయ్య, నీకు హెలికాప్టర్ లాంచ్ చేయడం రాదా మావయ్య? అరే షించాన్, నేను ఫస్ట్ టైం రా హెలికాప్టర్ నడపడం. ఏంటి మామయ్య? సరేరా షించాన్, ఇక్కడైతే మన హెలికాప్టర్ని అయితే పెట్టేద్దాం. సో మళ్ళీ వచ్చి తీసుకెళ్దాంలే. సరే మామయ్య. సరే ఇంకా షించాన్ పదరా, మెల్లగా దిగురా షించాన్. హలో ఆఫీసర్, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటి ఫ్రాంక్లిన్, చాలా రోజులకి ఆ మెగా గాడ్జిల్లా మళ్ళీ ఎలా తిరిగి వచ్చింది? అదే ఆఫీసర్, నాకు కూడా తెలియట్లేదు. ఇప్పుడు అది చాలా పవర్ఫుల్ గా ఉంది ఆఫీసర్. ఇప్పుడు మనం ఆ కాంగ్ని ఎలాగైనా తీసుకురావాలా. సరే ఫ్రాంక్లిన్, ఎలాగైనా తీసుకొద్దాం. ఇంతకీ ఈ బుడ్డోడెవరు? ఆఫీసర్, ఇది మావోడే. సరే ఫ్రాంక్లిన్, ఇక పద వెళ్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆ బోట్ ఉందిగా, ఆ బోట్లో మనం అక్కడికి వెళ్దాం. తొందరగా ఈ బోట్లో కూర్చోండి ఫ్రాంక్లిన్. వెళ్ళగా జాగ్రత్తగా కూర్చోండి. ఆఫీసర్ ఇంకా పద వెళ్దాం. సరే ఫ్రాంక్లిన్, అసలు ఆ గాడ్జిల్లా మళ్ళీ ఎందుకు వచ్చిందంటావు ఫ్రాంక్లిన్? ఆఫీసర్, నాకు తెలిసి అది రివెంజ్ కోసం అయితే మళ్ళీ వచ్చింది. ఎవరో కావాలనే దాన్ని నిద్రలేపారు ఆఫీసర్. ఇప్పుడు అది సిటీ మొత్తాన్ని ధ్వంసం చేస్తుంది. అందుకే ఇప్పుడు కాంగ్ని తీసుకెళ్తే ఆ కాంగే ఆ గాడ్జిల్లాని అయితే అడ్డుకుంటుంది. అందుకే ఆఫీసర్. అది కూడా నిజమే ఫ్రాంక్లిన్ మొత్తానికైతే వచ్చేసాం. ఈ లొకేషన్లో మనకు ఆ కాంగ్ అయితే ఉంటుంది.
సరే ఇక ఇక్కడనే మనం దిగేయాలి ఫ్రాంక్లిన్, తొందరగా దిగేసేయండి. ఫ్రాంక్లిన్ జర చూసుకుంటే ఎక్కండి. హలో ఆఫీసర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకీ ప్రొఫెసర్ ఎక్కడ ఉన్నారు ఆఫీసర్? ఇప్పుడే కాంగ్ అని చూడడానికి వెళ్ళాడు ఆఫీసర్. ఓ అవునా, సరే సరే ఆఫీసర్, చాలా థ్యాంక్ యూ. షించాన్, ఫ్రాంక్లిన్, ఆఫీసర్ అక్కడే ఉన్నాడట, పదండి వెళ్దాం. సరే ఆఫీసర్, వెళ్దాం పదండి. ఏంటి మావయ్య అది? అంత పెద్ద కోతి ఏంటి మావయ్య? నాకేం అర్థమైతలేదు. అరే షించాన్, అదేరా కాంగ్. హలో ప్రొఫెసర్, ఎలా ఉన్నారు? నాకేంటి ఆఫీసర్, నేను చాలా బాగున్నాను. ఇంతకీ ఎందుకు వచ్చారు మీరు? ఆ మెగా గాడ్జిలా మళ్ళీ వచ్చింది ప్రొఫెసర్. ఏంటి మళ్ళీ వచ్చిందా? అవును ప్రొఫెసర్, ఇప్పుడు కాంగ్ని ఎలాగైనా లాస్ ఏంజెల్స్ సిటీలోకి పంపించాలి. ఇప్పుడు కాంగే ఆ గాడ్జిలాను ఓడించగలదు. మీరు ఎలాగైనా కాంగ్ని పంపించాలి ప్రొఫెసర్. సరే సరే ఆఫీసర్, నాకు మొత్తం అర్థమైంది. ఎలాగైనా కాంగ్ని లాస్ ఏంజెల్స్ సిటీకి మీతోటి పంపిస్తాను. మీరు జాగ్రత్తగా కాంగ్ని చూసుకోవాలా. నేను చూసుకుంటాను ప్రొఫెసర్, మీరేం భయపడకండి. సరే అయితే నేను మీతోటి పంపిస్తాను, మీరు వెళ్ళండి. అమ్మయ్యా షించాన్, వచ్చిన పని అయితే మొత్తానికైతే అయిపోయిందిరా. ఇంకా సో చాపర్లో కూర్చో ఇంకా. సరే మావయ్య, కూర్చుంటున్నాను. మావయ్య ఏంటి మావయ్య అంత పెద్ద ఉంది ఆ కోతి? అరే షించాన్, అది కోతి కాదురా, చెప్పాను కదా అదే కాంగ్. ఇప్పుడు ఆ మెగా గాడ్జిల్లాని ఆ కాంగే ఓడిస్తుందిరా. మావయ్య అది కాంగో ఏమో కానీ కోతిలాగుంది మావయ్య. అరే షించాన్, మొత్తానికైతే సిటీ లోపలికి వచ్చాం. అది కూడా షించాన్ చూడు, మన కాంగ్ కూడా మనతోటి వచ్చాడు మొత్తానికి. మావయ్య కాంగ్ వచ్చాడు కానీ ఆ గాడ్జిల్లా ఎక్కడ కనిపించట్లేదు మావయ్య. అరే షించాన్, ఇప్పుడు ఎలాగైనా వస్తుందిరా, నాకు తెలిసి కాంగ్ వచ్చాడు కాబట్టి ఆ మెగా గాడ్జిల్లా ఎలాగైనా వస్తుంది. అది కూడా షించాన్ చూడు, అక్కడ ఉంది, మెగా గాడ్జిల్లా కూడా వచ్చేసింది. అరే షించాన్ జాగ్రత్త రా. మావయ్య అరే ఏంట్రా ఇది, ఈ మెగా గాడ్జిల్లా నా పైన అటాక్ చేసింది. కాంగ్ ఎలాగైనా ఆ గాడ్జిల్లాని అంతం చేసేయి. కాంగ్ దాన్ని అస్సలు వదలకు, ఎలాగైనా దాన్ని అంతం చేసేయి కాంగ్ నీ పవర్స్ తోటి. ఓరి నాయనో, అమ్మ నా బొక్కలు ఇరిగినట్టే. వామ్మో, ఇక్కడ నుంచి ఎలాగైనా మనం తప్పించుకోవాలా. అమ్మయ్యా, అసలు ఏమైంది? అది ఒక కాంగ్ అక్కడే ఉంది. ఏ కాంగ్, నువ్వు సాధించావు, మొత్తానికి మెగా గాడ్జిల్లాని చంపేసింది మన కాంగ్. కాంగ్ నువ్వు అదరగొట్టావు. ఓరి నాయనో, మొత్తానికి మన కాంగ్ సాధించింది. ఈ మెగా గాడ్జిల్లాని మొత్తానికి అంతం చేసేసింది. మన లాస్ ఏంజెల్స్ సిటీని కాపాడింది కాంగ్. అరే షించాన్, వచ్చేసావారా? మావయ్య వచ్చేసాను. నీకేం కాలేదుగా మావయ్య? అరే షించాన్, నాకేం కాలేదురా. చూసావారా, మన కాంగ్ ఆ మెగా గాడ్జిల్లాని చిత్తు చేసి ఓడించిందిరా. హే, మొత్తానికి మన కోతి బ్రో సాధించాడు. యాహూ! ఏంటి మామ కోతి అలా చేస్తుంది? అరే షించాన్, దానికి కోపం వస్తుందిరా. దాన్ని ఎలాగైనా దాని ఇంటికి తీసుకెళ్లాలా. గాయస్, మీరైతే ఫాస్ట్గా వీడియోకి అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఇప్పుడు కాంగ్ని అయితే వాళ్ళ ఇంటికన్నైతే వదిలిపెట్టేసి అయితే వద్దాం.